హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీ భవ్య ఏంజల్ 2013. నాకు కొంచెం జలుబు చేసింది, అందుకే వాయిస్ ఓవర్ తక్కువగా ఉంటుంది, ఏమనుకోకండి. మంచి ఎగ్ పొరుట అయితే చూపిస్తానండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. వీడియోనైతే సేవ్ చేసుకోండి, మిస్ అయితే చేసుకోకండి. అంత టేస్టీగా అంత సూపర్గా ఉండిద్ది. మా పిల్లలు మా ఇంట్లో చాలా వరకు ఈ కర్రీకి ఫ్యాన్స్ అయితే ఉంటారు. మీరు కూడా ఇలా చేసి మీ పిల్లలకి మీ ఇంట్లో పెద్దవాళ్ళకి పెట్టండి, చాలా బాగుంటాయి. బాగా పండిన టమోటాలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయను పచ్చిమిరపకాయలు అయితే తీసుకోండి. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్నది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఓల్ గరం మసాలాలన్నీ వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసుకొని అవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నిజమండి, ఇది ప్రామిస్గా చెప్తున్నాను, చాలా బాగుండిద్ది కర్రీ అయితే. రోటీ, చపాతీ, రైస్ దేంట్లో అయినా కాంబినేషన్ సూపర్గా ఉండిద్ది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పొచ్చండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం బాగా పండిన టమాటాలు కూడా తీసుకొని మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత మంచిగా ఆయిల్లో మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెంగా పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి, త్వరగా కుక్ అవుతుంది. కొంచెం పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం సాల్ట్, మీ టేస్ట్ తగినంత సాల్ట్ అయితే తీసుకోండి. తర్వాత అయినా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ సాల్ట్ అయితే తీసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. మొత్తం వీటన్నిటిని మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలండి. ఇలా చేసి పెట్టారంటే అస్సలకండి ఎగ్ తినని పిల్లలు కూడా కొంతమంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడిగి చేపించుకొని మరీ తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. దీన్ని మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes అలా కుక్ చేసుకోండి. అప్పుడు మనకి టమోటాలు బాగా సాఫ్ట్గా అయితే మగ్గిపోతాయి. తర్వాత మూత తీసి ఇలా కొంచెం గరిటెతో మ్యాష్ చేసినట్టు అనేసేయండి, ఇంకా త్వరగా మగ్గిపోతాయి. తర్వాత మూత పెట్టుకొని ఇంకొక 5 minutes అలా మగ్గించుకోండి. చూడండి, ఆల్మోస్ట్ మనకి టమోటాస్ అయితే మంచిగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లో మన స్పైసీనెస్ తగినంత అయితే కారం అయితే వేసుకోండి. నేను కొంచెం పిల్లలు తినరు అనేసి 1 స్పూన్ మాత్రమే వేసుకున్నాను. మీరు కొంచెం తింటే ఇంకొంచెం ఒక 1 స్పూన్ ఎక్స్ట్రాగా 2 స్పూన్స్ అయితే వేసుకోండి. చూడండి, కర్రీ కూడా మనకి ఆల్మోస్ట్ అయిపోయింది. పైన ఆయిల్ కూడా మనకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం బాగా ఒక 4-5 అంటే మీరు ఎంత క్వాంటిటీ కావాలి, నేనైతే 4 మెంబర్స్కి సరిపోయేటట్టు అన్నట్టు నేను ఒక 4 eggs మాత్రమే తీసుకున్నానండి. ఇలా ఎగ్స్ని అక్కడ ఒక చోట కాకుండా అలా వేసేసుకోండి. ఇలా వేసిన వెంటనే అస్సలకి కదపకండి. ఎందుకనంటే కలిపామంటే మళ్ళీ మీకు ఎగ్ పొరుటులాగా అయిపోతుంది, అంటే ఎగ్ ఫ్రై లాగా అయిపోతుంది. వెంటనే కదపకండి, ఇది ఎగ్ ఆమ్లెట్ లాగా వస్తుంది, చాలా బాగుండిద్ది. వీటిని ఒక్క నిమిషం మూత పెట్టుకొని అలాగే వదిలేయండి. చూడండి, మంచిగా మనకి బాయిల్ అయితే అయిపోయింది కదా ఎగ్గుని. ఇప్పుడు దీన్ని చిన్నగా కొంచెం నెమ్మదిగా రెండో సైడ్ కూడా ఇలా వేసుకుంటూ మంచిగా అయితే కలుపుకోవాలి. మీకు మంచిగా క్లారిటీ రాలేదు అనుకోకండి, నాకు కొంచెం వాయిస్ ఓవర్ బాగోలేదు, వాయిస్ అనేది, అందుకే మీకు కొంచెం అలాగా వస్తుంది. ఇలా నెమ్మదిగా అయితే కలుపుకోండి, లేదంటే అస్సలు బాగోదు. ఇట్లా వేయడం వల్ల ఏంటంటే నీకు మంచి టేస్ట్ అయితే చాలా బాగుండిద్దండి. నెమ్మదిగా గరిటెతో మధ్య మధ్యలో అట్లా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు మాత్రం ఫ్రై చేసుకోండి. మనకి ఎగ్ త్వరగానే ఫ్రై అయిపోతుంది కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు చూడండి, చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు పైన కొంచెం ధనియా పౌడర్ అయితే వేసుకోవాలి.
వేసుకొని కొంచెం మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, ఈజీగా ఎంతో ఎమ్మీ ఎమ్మీ టేస్టీ అయితే ఎగ్ పరోట అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఇలాగా ఒక్క నిమిషం మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఎగ్గు బాయిల్ అవ్వకపోతే కొంచెం స్మెల్ వస్తుంది కదా, అందుకనేసి ఒక్క నిమిషం అలా మగ్గించుకోండి. ఆ తర్వాత మూత తీసి చూసారంటే ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసి కోడిమేను. అంతేనండి, ఈజీగా ఎగ్ పొరుటు అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే చెప్పగలుగుతాను. చాలా బాగుండిద్ది. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. మీరు ఏదన్నా రెసిపీస్ ఆడియన్స్ ఏదైనా రెసిపీస్ అడిగితే అక్క ఇది ట్రై చేసి చూపించండి అని అయితే కామెంట్ చేయండి. కంపల్సరిగా ఆ వీడియో అయితే నేను చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు నేనైతే రైస్లోకి వేడి వేడి అన్నము ఎగ్ పరోటా వేసుకుంటే ఒక ముద్ద ఎక్కువగానే తింటాం, కానీ తక్కువ అయితే అస్సలు తినమండి. అంత టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుండిద్ది. మా పిల్లలైతే ఉట్టి కర్రీ అయినే తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, మనకి రైస్లో కూడా చాలా బాగా కలిసిద్ది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. మీలో కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన వీడియోస్కి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఆ లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి షేర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల మన ఛానల్ కొంచెం ముందుకు వెళ్తుంది. మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.